సో నౌ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ మనం లాజిస్టిక్స్ జనరల్లో చేసామండి ఇంతవరకు. ఇక్కడ అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్, అసైన్ బిజినెస్ ఏరియా, ప్లాంట్ వాల్యుయేషన్ ఏరియా అండ్ డివిజన్. సో నౌ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ అసైన్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. ఇక్కడ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ మనమే క్రియేట్ చేసామండి. కంపెనీ కోడ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. మనం చేయకపోయినా మనం ప్రాజెక్ట్ ప్లేస్లో ఫస్ట్ కంపెనీ కోడ్ కావాలని మనం ఎఫ్ఐ కన్సల్ని మెయిల్ చేసాం కదా. సపోజ్ ప్రాజెక్ట్ ప్లేస్లో అయితే కనుక ఎఫ్ఐ కన్సల్ని మెయిల్ చేయాలి. సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్ మనకి మెయిల్ రిటర్న్ వస్తుంది. అప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ప్రజెంట్ మనమే ఎఫ్ఐ సెట్టింగ్స్ చేసుకున్నాం కాబట్టి కంపెనీ కూడా మన దగ్గరే ఉంటుంది. సో మన పర్చేసింగ్ ఆర్గనైజేషన్ వచ్చి ఇక్కడ మనం ఏంటంటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ 1 సెకండ్ క్లయింట్ ఏంటండి యాపిల్ కదా, యాపిల్. ఇంకోండి యాపిల్ ఎల్బీ నగర్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్. సో కంపెనీ కోడ్ ఏంటండి AP1 యాపిల్ కంపెనీ కోడ్. సో పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అసైన్ టు ద కంపెనీ కోడ్ ఎంటర్ చేయాలండి. సేవ్. సో అసైన్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్, అసైన్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్, సేవ్. కంట్రోల్ C, కంట్రోల్ V, కంట్రోల్ C, కంట్రోల్. సో ఎంటర్ చేస్తున్నాం. బ్యాక్. సో ట్రాన్సాక్షన్ కోడ్ OX01, ట్రాన్సాక్షన్ కోడ్ OX01. ఈసీసీకి S4 HANAకి ఏ విధమైన చేంజ్ లేదండి, నో చేంజ్. సో అసైన్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ మనమే క్రియేట్ చేసాం, ప్లాంట్ మనమే క్రియేట్ చేసాం, కానీ ఎవరికి మెయిల్ చేయవలసిన అవసరం లేదు. దీన్ని మనమే అసైన్ చేసుకుంటామండి. గో టు ఎగ్జిక్యూట్, గో టు ఎంట్రీస్. మై పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ యాపిల్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్, మై ప్లాంట్ ఈజ్ సో యాపిల్ ప్లాంట్. మనకి 3 ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, 3 పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు. సరే ఒక ప్లాంట్కి 2 పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు. అది క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తాడు, మనం రాసుకుంటామండి. మనం ఇక్కడ ఒకటే ప్లాన్ చేసాం, ఒకటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్. మేబీ మనకి 2 ప్లాన్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు? 2 ప్లాంట్స్కి 2 ఉండొచ్చు. సరే ఈచ్ ప్లాంట్కి ఒక పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు, లేదా ఒక ప్లాంట్కి 2 పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు. అది క్లయింట్ ఇస్తాడు. మనకు ఒకటి చేయటం వచ్చింది అనుకోండి, 2 ఈజీ, 3 ఈజీ చేయటం. డిపెండ్స్ ఆన్ మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లోనే క్లారిటీగా మాట్లాడతాం క్లయింట్తో. ఎన్ని ప్లాన్స్ కావాలి, ఎన్ని పర్చేసింగ్ ఆర్గనైజేషన్ కావాలి. సో నో ఎంటర్ చేస్తున్నానండి. సో సేవ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్. అసైన్. సార్ మ్యూట్లో పెట్టండి సార్, కైండ్లీ రిక్వెస్ట్ మ్యూట్లో పెట్టండి సార్. అసైన్ organization to plant. Second point. So back. So OX17 అండి, OX17 ప్రాక్టీస్ చేయాలని మీరు ఇంకా ఎవరు ప్రాక్టీస్ చేయలేదు. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ తక్కువ ఉన్నాయి దాంట్లో, మీరు ఎవరు చేయలేదు. చేయాలి సార్, ప్రాక్టీస్ చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు. మర్చిపోతారు తర్వాత రికార్డింగ్స్ పెరిగిపోయినాయి అనుకోండి, మీరు ప్రాక్టీస్ చేయలేరు, పెండింగ్ పడిపోతాయండి. సో చూడండి అసైన్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్ ఇక్కడ చూడండి. సో నో అసైన్ స్టాండర్డ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్. స్టాండర్డ్ అంటే ఏమి లేదండి, ఒకటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్, ఒకటి లేకపోతే 2 లేక 3. స్టాండర్డ్ కంటూ సెపరేట్ అంటే ఏమి ఉండదు. అసైన్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ రెఫరెన్స్ కూడా ఏమి ఉండదు, 001 ఇచ్చుకుంటాం. ఇది ఈ 2 చేయవలసిన అవసరం లేదు, ఈ 2 మనం చేస్తాం. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా క్లయింట్ రిక్వైర్మెంట్ ఉండదండి. అసైన్మెంట్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ ఉండదు, కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ. ఈ 2 మనకు అవసరం లేదండి. సో నౌ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ తర్వాత లాజిస్టిక్స్. చెప్పండి. సెంట్రలైజ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటారు. సెంట్రల్ పర్చేజ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పర్చేసింగ్ మీకు పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఒక 3 ఉన్నాయి. దాంట్లో మెయిన్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అంటే అప్పుడు సింగిల్ ఉన్నప్పుడు సెంట్రల్ ఉండదు.
అర్థమైందండి. ఒక పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అదర్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా వస్తాయి మనకి. అది సెంట్రల్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్. సాధారణంగా క్లయింట్ సార్ మ్యూట్లో పెట్టాలి సార్. కైండ్లీ రిక్వెస్ట్ మ్యూట్లో పెట్టాలి సార్. మ్యూట్లో పెట్టాలి. సెంట్రల్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అనేది బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. నార్మల్గా అయితే ఒకే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఒక ప్లాంట్కి ఒకటి ఉండొచ్చు, ఒక ప్లాంట్కి రెండు ఉండొచ్చు. సో నౌ మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్. ఇది క్లోజ్ చేసేస్తున్నానండి. లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్, అసైన్ వేర్హౌస్ నెంబర్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్. ఇక్కడ 3 టైమ్స్ వస్తుంది, ఎందుకంటే మనకి 3 స్టోరేజ్ లొకేషన్స్ కాబట్టి. ప్లాంట్ వచ్చి ఏపీపీ, స్టోరేజ్ లొకేషన్ ఏంటంటే మనకి ఎన్ని 3. రా మెటీరియల్, వేర్హౌస్ నెంబర్ వచ్చి ఒకటే చేశానండి. ఇక్కడ ఇంకొక సినారియో ఉంది. వేరే ఒకటే చేశారు కదా మీరు. వేరే ఒక ప్లాంట్కి ఒకటే ఉండాలా, 2-3 వేర్హౌస్ 2-3 ఉంటాయండి. 2-3 చేసుకోవచ్చు. అంతా కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ అండి. క్లయింట్తో మాట్లాడుకున్నప్పుడే మనం నోట్ చేసుకుంటాం. ఎంఓఎంలో మెయింటైన్ చేస్తాం. మినిట్స్ ఆఫ్ తర్వాత బ్లూ ప్రింట్లో ప్రిపేర్ చేస్తాం. ఆ బ్లూ ప్రింట్ పక్కన పెట్టుకుని మనం కన్ఫిగరేషన్ చేస్తాం. సో వేరే మరి మీరు ఒకటే చెప్తున్నారు కదా, మరి నెక్స్ట్ మనకి ఒక ప్రాజెక్ట్కి వెళ్ళారు. ఒక ప్రాజెక్ట్కి సంబంధం ఉండదే. ఒకటి చేయటం వచ్చింది అనుకోండి, 2-3 చేయటం ఈజీ, సేమ్. మళ్ళీ బ్యాక్ వచ్చి 2 చేస్తాం. సో ఇక్కడ ఏపీపీ, సో ఫినిష్డ్ గూడ్స్ మనకి సెకండ్ వన్ ఫినిష్డ్ గూడ్స్, సేమ్ వేర్ హౌస్ ఇస్తానండి. తర్వాత సేవ్. సో అసైన్ వేర్ హౌస్ నెంబర్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్. అసైన్ వేర్ హౌస్ నెంబర్, ప్లాంట్ అండ్ స్టోరేజ్ లొకేషన్. సార్ రికార్డింగ్ చూస్తూ ఉండండి సార్. ఒక్కోసారి ఎప్పుడన్నా ప్రాబ్లం రావచ్చు, ఆగిపోతుంది. చూస్తూ ఉండండి సార్, మానిటర్ చేయండి ఒక్కొక్కసారి. సో చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇంకా డిఫరెంట్ ప్లాన్స్ కానీ ఇంకేమైనా ఉంటే మీరు కంటిన్యూస్గా టైప్ చేశారు కదా సార్, లొకేషన్స్ అక్కడ అన్ని సేమ్ అది దాని కింద అలా కంటిన్యూస్గా టైప్ చేసేయచ్చా సార్, లేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్ళి టైప్ చేయాలి సార్? మీకు జనరల్గా ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ ఇది క్లిక్ చేసి మీరు మీకు తెలుసుంటే ప్లాన్ టైప్ చేసేయచ్చండి, ప్రాబ్లం లేదు. కానీ లెటరింగ్ కరెక్ట్గా తీసుకోవాలి. రాంగ్ తీసుకుంది అనుకోండి ఎర్రర్ చూపెడుతుంది. అందుకే మ్యాచ్ కోడ్ బటన్ క్లిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి సాధారణంగా. అంటే అది కదా, అంటే ఇప్పుడు ఓన్లీ ఒక స్టోరేజ్ లొకేషన్కి ఒక ప్లాంట్కి అక్కడ కంటిన్యూస్గా అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా సార్. నా దగ్గర ఇప్పుడు డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ చాలా వేర్ హౌసెస్ ఉన్నాయి. సో ఒకటి నేను ఒకే ట్యాబ్ లో టైప్ చేసుకుంటాం, టైప్ ఒకేసారి అసైన్ చేసేసుకోవచ్చు కదా అంటున్నాను సార్. చేసుకోవచ్చు సార్. ఇంకా యాక్చువల్గా ఇప్పుడు షిప్పింగ్ పాయింట్ కూడా చెప్పారు కదా సార్ నిన్న. ఇంకా రాలేదు కదండి. ఇంకా ఇప్పుడు జరుగుతుంది, అక్కడ మాట్లాడదాం. ఓకేనా? ఓకే సార్. అక్కడ మాట్లాడదు. ఇప్పుడు వస్తుంది, ఒక 10 minutesలో వస్తుంది. అక్కడ మాట్లాడదు. కానీ మీరు మీకు డౌట్ ఏమైనా ఉంటే అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసైన్ వేర్ హౌస్ నెంబర్ టు ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్. ఇంకో ఇక్కడే వచ్చిందండి మీది. అసైన్ షిప్పింగ్ ప్లాంట్ టు ప్లాంట్. ఇక్కడ ఏంటంటే అది అసైన్ షిప్పింగ్ ప్లాంట్ టు ప్లాంట్ అంటే ఏం చేయాలండి? ఇప్పుడు యాక్చువల్గా మనం అదర్ మాడ్యూల్స్లో చెక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ ఇక్కడ మనం చేసేవండి. ఇక్కడ చూడండి, హోల్డ్ చేసాం ఇక్కడ, కరెక్ట్. ఇక్కడ మీకు ఎందుకు అలా ఉంచానంటే ఇప్పుడు చూడండి, మీ ప్లాంట్ ఇక్కడ ఉండదు. యాక్చువల్గా చూసుకోండి ఒకసారి. లేదు, చూసారా మీ ప్లాంట్ ఇక్కడ ఉందండి? లేదు కదా, ప్లాంట్ ఉందండి, చూడండి ఒకసారి. లేదు కదా? లేదు సార్. సో ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు మనం ఈ స్క్రీను బ్యాక్ వచ్చి చూడండి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో లాస్ట్ పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ప్లాంట్. ఇక్కడ ఎస్డి కన్సల్టెంట్ చేస్తాడండి. మనం మెయిల్ ఏం చేయట్లేదు, అతను డ్యూటీ అతను చేసుకుంటాడు. చేయకపోతే అక్కడ మీకు రాలేదంటే చేయలేదండి, ఇంకా అప్పుడు మెయిల్ చేయాలి. సో అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ ఏం చేశారు? మనం సేల్స్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఎస్డి కన్సల్టెంట్ చేసుకుంటాడండి. ఇది సేల్స్ ఆర్గనైజేషన్, యాపిల్ సేల్స్ ఆర్గనైజేషన్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ యాపిల్, డైరెక్ట్ డీలర్. ప్లాంట్ వచ్చి ఏపీపీ. సో ఇది ఎంటర్ చేయండి. సో సేవ్. అందుకే అక్కడ హోల్డ్ అని చేసి మీకు అక్కడ పెట్టి ఉంచిన కారణం
ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ అసైన్ షిప్పింగ్ పాయింట్ ప్లాంట్ దగ్గర రానప్పుడు చూసుకున్నాక మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు చూడాలి ఎందుకు రాలేదు. ఇది చేసాక అక్కడికి వస్తుంది చూడండి, అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు, ఇది అయిపోయాక మీరు ఆ డౌట్ అడిగాను. అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అండ్ ప్లాంట్. సేవ్, కంట్రోల్ సి. ఇది ఎవరిదండి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబరు? ఎస్డిదండి, మంద కాదు. అర్థమైందండి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కన్సల్టెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ అండి, ఇది మనం కాదు, మనం చేయమండి. ఇది ఎంటర్ చేసేస్తున్నాను. సో నౌ బ్యాక్ వస్తున్నానండి, మళ్ళీ మన స్క్రీన్కి వెళ్ళిపోతున్నాను, మన ఎంఎం మాడ్యూల్కి వెళ్తున్నానండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్, అసైన్ షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్. వచ్చిందండి ఇప్పుడు సార్? వచ్చిందండి, వచ్చింది సార్. డౌన్ సైడ్ ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అసైన్ చేయాలండి, అసైన్ చేయాలి. ఇప్పుడు మన షిప్పింగ్ పాయింట్ ఏంటండి? యాపిల్ షిప్పింగ్ పాయింట్. సెలెక్ట్ చేసి ఇది ఎంటర్ చేయాలి. ఇప్పుడు అడగండి సార్, మీరు ఏదో డౌట్ అడుగుతున్నారు షిప్పింగ్ పాయింట్ దగ్గర. సార్ అంటే ఇప్పుడు ఒక పవర్ ప్లాంట్ కన్సిడర్ చేసుకుంటే వాళ్ళు ఓన్లీ పవర్ ప్రొడక్షన్ చేస్తారు తప్ప వాళ్ళు సమ్ ప్రొడక్ట్ ని షిప్పింగ్ అయితే చేయరు కదా సార్. అలాంటి లొకేషన్ ఇప్పుడు ఒక పవర్ ప్లాంట్ కి SAP S4 HANA తో ఇంప్లిమెంట్ చేస్తుంటే అప్పుడు నా షిప్పింగ్ పాయింట్ ఏమవుతుంది సార్? నాకు అర్థం అవ్వలేదండి, ఏంటంటే ఒకసారి మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు పవర్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నాను అనుకోండి సార్, ఒక పవర్ ప్లాంట్ కి SAP ఇంప్లిమెంటేషన్ అవుతుంది, SAP ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ పవర్ ప్రొడక్షన్ చేస్తారు, రా మెటీరియల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు, వేర్ హౌసెస్, స్టోరేజ్ లొకేషన్స్ అన్ని ఉంటాయి. కానీ వాళ్ళకి వాళ్ళు సమ్ ఫిజికల్ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయరు కదా సార్, ఐ మీన్ షిప్పింగ్ చేయరు కదా. అక్కడ వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ అన్ని లేనప్పుడు ఏం చేస్తారు? బయట నుంచి తెచ్చుకుంటారు కదా, ఎక్స్టర్నల్ పార్టీ నుంచి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకుంటారు లేదా? అలాంటి సందర్భంలో షిప్పింగ్ పాయింట్ వస్తుంది, లేకపోతే ఆ ప్లాంట్కి షిప్మెంట్ చేయరు. అర్థమైంది మీకు? మీకు అర్థమైంది సినారియో? మీ క్లయింట్లో అదే కేసు ఉంటే షిప్మెంట్ అసైన్ చేయరు, కరెక్ట్? ఓకే, షిప్పింగ్ పాయింట్ లేకపోతే షిప్పింగ్ పాయింట్ అసైన్ చేయకపోయినా పర్లేదా సార్? ఏం పర్లేదు, అంతే కదా మరి. ఓకే సార్, ఓకే సార్, కరెక్ట్. ఇప్పుడు అలాంటి కేసు చాలా తక్కువ కేసులో ఉంటుందండి, 1% కేసెస్ ఉంటుంది, కరెక్ట్ అన్నట్టు. 1% కేసెస్. మీరు అడిగేది ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, మనం షిప్మెంట్ చేయమంటే షిప్మెంట్ లేనప్పుడు చేయండి. షిప్పింగ్ పాయింట్ దానికి ఉంటుంది, ఆ ప్లాంట్కి షిప్మెంట్ లేనప్పుడు అసైన్ చేయం కదా, కరెక్ట్ అన్నాడు. ఓకే సార్, ఓకే సార్. సేవ్ అండి. సార్ ఇంతకుముందు వన్ సెకండ్ ఇది రాసేది ఉండి ఒకసారి. అసైన్ షిప్పింగ్ పాయింట్ ప్లాంట్ అయిపోయినా మాట్లాడితే షిప్పింగ్ పాయింట్ టు అసైన్ షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్. సేవ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ సి. మాట్లాడండి సార్, ఏంటి చెప్పండి సార్. ఇంతకుముందు ఇది మనం SD వాళ్ళు చేయాలని అన్నారు కదా ఒక పాయింట్ దగ్గర. సో బేసిక్ గా అది అంటే ఇది మనమే చేయాలి, ఇది వేరే వాళ్ళు చేయాలని ఎలా సార్? ఎక్స్పీరియన్స్ మీకు లేదు, ఎలా వస్తుంది? ఇప్పుడు ఒకసారి చూస్తున్నారు, 4 times చేయండి, కరెక్ట్ అన్నట్టు వచ్చేస్తుంది కదా. ప్లాంట్ మీరు చేయాలి, కంపెనీ కూడా FI చేయాలి, సేల్స్ ఆర్గనైజేషన్ SD చేయాలని ఎప్పుడు వస్తుంది? 4 సార్లు చేయండి, వచ్చేస్తుంది. రాదా అది చెప్పండి, కరెక్ట్ అన్నట్టు. పాత్ రికార్డింగ్ చూసి చేస్తున్నారు, 4 సార్లు చేయండి, రికార్డింగ్ అవసరం అండి? అవసరం లేదు, కరెక్ట్. నేను ఇప్పుడు రికార్డింగ్ ఏం లేకుండా పాత్ చూసి చెప్తున్నాను, బుక్స్ ఏమి ఉండవు. నేను ప్రాక్టికల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఎగ్జిక్యూటివ్ ఒక రోజు చేస్తాను, కన్ఫిగరేషన్ అంతా. ఎలా వస్తుంది? అది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్. ఇప్పుడు కూడా అంతేనండి, ఎవరు ఏం చేయాలి కరెక్ట్, మంచి పాయింట్ అది. ఎవరు అడిగారు మీరు? ఇప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్ ఎవరు చేస్తారండి? యాజ్ ఎ కన్సల్టెంట్గా మీరు 3 years 2 years ప్రొఫైల్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్తున్నారు. ఒక ప్రాజెక్ట్లో ఏ మాడ్యూల్స్ ఉంటాయో ఫస్ట్ తెలుసు కదా మీకు. FI, MM, SD, PP, WM, ABAP, బేసిస్, కరెక్ట్ అన్నాడు. ఐడియా ఉంది కదా అది? ఫస్ట్ మాట్లాడండి సార్, ఎవరు మాట్లాడారు? ఐడియా ఉంది కదండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో మీరు ఫ్రెషర్ కాదు, మీరు ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్తున్నారు. సో మీకు
ఆ బేసికల్లీ నన్ను అడిగారు ఇది మీరు నేర్చుకున్నాక ఇది ప్రాజెక్ట్లోకి వెళ్ళాక ఇది మనం ఎక్కడ కూడా మాట్లాడడం కదండి జనరల్గా. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే కదా క్లయింట్ ప్లేస్లో, కరెక్ట్ అన్నాడు. ప్రెషర్ అనే దాన్ని పక్కన అంటే ఇది యూనివర్స్ అంటే ఇదే 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 ఆర్డర్ ఏ ప్రాజెక్ట్ కి ఇదే ఆర్డర్ ఫాలో కావాలా సార్? ఎస్ 100%, అబ్సల్యూట్లీ, దర్ ఇస్ నో క్వశ్చన్ ఆన్ దాట్. ఫిక్స్డ్. నేను ఏం చెప్పానో 95% పాయింట్స్ ఇవే ఉంటాయి అక్కడ. 95% ఇలాగే మాట్లాడాలి. 5% నేను ఎందుకు అలా ఆప్షన్ పెట్టానండి? డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్, కరెక్ట్. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చినా 5% ఆప్షన్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. మిగతా 95% ఇవే ఉంటాయి. ఇప్పుడు ఎస్డీలో సేల్స్ ఆర్గనైజ్ ఎస్డీ కన్సల్టెంట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా అప్లై చేయాలి. షిప్మెంట్ అసైన్మెంట్ అంటే మీ ఇక్కడ అసైన్మెంట్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇది ఎస్డీ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇది మన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ కాదు ఎస్డీది. ఈ రెండు మనే కాదండి, ఇవన్నీ మనే కాదు. కానీ మీరు నేర్చుకున్నారు ఒక 1 వీక్ అండి. ఇది నేర్చుకోవడం లైఫ్ లాంగ్ యూస్ఫుల్. అది మీకు తర్వాత తెలుస్తుంది ప్రాజెక్ట్లోకి వెళ్ళి మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు. ఎస్ ఎఫ్ అంటే ఇదా, ఇక్కడి నుంచి వస్తాయా, వేరే చెప్పాడు, మనం ప్రాక్టీస్ చేసాం. అది మొత్తం బ్లాంక్ అనుకోండి, నిల్ అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ప్రాసెస్ కొన్ని ఐడియా ఉండవు మీకు. అందుకే ఒక కన్సల్టెంట్గా మీ మాడ్యూల్ 100% ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఒక లాజిస్టిక్స్ మాడ్యూల్ ఎప్పుడు కూడా ఎఫ్ఐ ఎస్డి కంపల్సరీ అబాప్ ఐడియా ఉండాలండి, మినిమం ఐడియా ఉండాలి కన్సల్టెంట్గా. అందరూ కూడా నేర్చుకోవాలండి. అర్థమైంది సార్?